హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా క్వార్టర్స్లో అంటే మేమున్న క్వార్టర్స్ దగ్గర మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేస్తే వెళ్ళామండి. కానీ మేము అక్కడ వెళ్ళేసరికి నిన్ననే ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయిందని చెప్పారు. ఇంత దూరం వచ్చాం కదా, అట్లా బయటికి వెళ్ళాలని చూసొద్దాం అని చెప్పేసి అట్లా బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా, గొరిల్లా డాన్స్ చేస్తుంది. అయితే ఆ సాంగ్స్ ఏందని చూస్తే అక్కడ డాన్స్ చేస్తుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా వెళ్దాం అని చెప్పేస్తే ఇక మా వారు తోలుకొని వెళ్ళారు. ఫస్ట్ వెళ్ళడానికి భయపడ్డారు, కానీ మా వారు దగ్గరుండి తోలుకెళ్ళాడు అనమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం మేము అట్లా వెళ్ళడం చూడడం అన్నట్టు. నేనే చూడడం అంటే మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే చూడెవరు అంటే అక్కడ లోపల మనుషులు ఉంటారు కదా, అక్కడ లోపల నుంచి తన కళ్ళు అనేటివి కనిపిస్తున్నాయి అనమాట. చిన్న పాప ఉండి అందులో ఉండని చూపిస్తుంది. ఆయన ఉండు అని తెలిసిన తర్వాత అప్పుడు పిల్లలు ఓడడం స్టార్ట్ చేసారు. ఇంతవరకు ఏదో టీవీలో చూస్తారు కదా, అట్లానే అనిపించినాయి. హగ్ చేసుకో అంటే అవి కూడా వాళ్ళు కూడా వచ్చి హగ్ చేసుకోవడం, అట్లా పిల్లలు అట్లా చూస్తారనమాట. చాలా బాగా అనిపించింది. అంటే మేము వెళ్తామని అనుకోలేము, అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇట్లా ఉంటే అని తెలిసింటే కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేటోళ్ళము. చాలా బాగా అనిపించింది. ఇంకా సరే వెళ్దాం పదా అని భయపడ్డారు. అసలు బ్లాక్ దగ్గరికి పోవడానికి భయపడ్డారండి, ఎందుకంటే దాని మొహం ఇట్లా పెద్దగా ఉంది కాబట్టి వాటిని చూసే భయపడ్డారు. ఇక చూసే వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చారనమాట. వాటి గోర్లు అవి చూసి టచ్ చేసుకుంటా అట్లా ఉన్నారనమాట. చండీగఢ్లో తిరగాలంటే చాలా ప్లేస్లు ఉంటాయండి. చాలా లగ్జరీ ఏరియా అంటారు కదా. నేను ఉన్న ప్లేస్లలో చండీగఢ్ వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చండి. కానీ వీళ్ళ డ్యూటీలు ఉండడం వల్ల తిరగలేము, అందులో పిల్లలు ఉండడం వల్ల అసలు బయటికే వెళ్ళలేమండి. సండే వస్తే తప్ప. సండే రోజు కూడా తను వీక్లీ మొత్తం డ్యూటీ చేశాడు కదా, సండే రోజు తను రెస్ట్ కోసం అని చెప్పేసి కూడా ఇక్కడికి వెళ్ళలేము. కానీ అనుకోకుండా వెళ్తాము, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళేటివే బాగుంటాయండి. అంటే తెలియదు కదా ఇక్కడ ఏముంటాయి ఏంటి అనేది, వెళ్ళేదాకా తెలియదు. వెళ్ళినాక ఇట్లా ఉంటారు, ఇంకా కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తుంటాం, ఇంకా కొంచెం మంచిగా రెడీ అయ్యి వస్తుంటాం కదా, ఫొటోస్ దిగుతుంటాం కదా అనిపిస్తుంటుంది. కానీ ఇక కొన్ని కలిసి వస్తుంటాయి, కొన్ని కలిసి రావు. అలా ఈ రోజు కలిసి వచ్చింది అనుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం అన్ని ఫాస్ట్ ఫుడ్ అంటే కానీ కాఫీ అన్ని ఐటమ్లు తినాలంటే తినడానికి ఉన్నాయండి. ప్లేస్ కూడా ఉంటదండి, అక్కడ ఏం టిఫిన్స్ ఉంటాయో ఏంటో తెలియదండి, కానీ పబ్లిక్ చాలా ఉంటారు. ఈ ఏరియా కదా, ఆ ఏరియా కూడా వీలుంటే నేను ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అసలు అక్కడ ఏం ఉండదండి, మన సౌత్ సైడ్ ఫుడ్ కూడా ఉంటది, అది కూడా బాగా లైక్ చేస్తారు. అసలు ఏం ఫుడ్ తింటారో అండి, చెప్తున్నా కదా లగ్జరీ ఏరియా అంటే ఇదే. పైసలు ఉంటే మాత్రం విచ్చల విడిగా తిరగొచ్చు. ఏం తింటారో ఏమో అండి, అసలు ఆ ఫుడ్ ఐటమ్స్ నోరు కూడా తిరుగుతలేదు నాకు మాత్రము. అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అలా చూసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళాం కదా, కొంచెం ఆ లైటింగ్ అంతా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేశారు కదా అని చెప్పేసి అట్లా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. మేము ఇండిపెండెన్స్ డే రేపు అన్నగా నైట్ వెళ్ళామన్నమాట. వీళ్ళకి ఎట్లా రేపు హాలిడే ఉంటుంది, పిల్లలకి స్కూల్ ఉండదండి. అట్లా అని చెప్పేసి రేపు హాలిడే ఉంటుంది కదా, వెళ్దాం అట్లా తిరిగేసి వద్దాం అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ ఏముంటాయి, మెయిన్ పిల్లలు ఐస్ క్రీమ్ తిందాం. ఆల్రెడీ మేము ఇంటికాడ తినేసే వెళ్ళామండి, ప్రోగ్రామ్ ఉంది కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటి దగ్గరనే తినేసి అట్లా వెళ్ళాము. మరి ఏమన్నా తింటారంటే పిల్లలు కూడా ఏం వద్దని అన్నారు, ఐస్ క్రీమ్ ఒకటి తిందామని చెప్పేశారు. అట్లా అని చెప్పేసి మేము దొలాడుతున్నాము ఇక్కడ ఐస్ క్రీమ్ ఉందని చెప్పేసి. రేపు చెప్పాను కదా, రేపు ఇండిపెండెన్స్ డే ఉందన్నాగా వెళ్ళాం కదా, అందుకే కొంచెం డెకరేషన్ కూడా అంతా బ్లాక్ కలర్ మొత్తం డెకరేషన్ చేశారు. ఇక ఆ దేవుని దయ వల్లనో ఏంటో తెలియదండి, ఫాస్ట్ ఫుడ్ మేమే కాదు మా పిల్లలు కూడా లైక్ చేయరండి. ఇవి బర్గరు పిజ్జా అంటారు కదా, అసలు మేము తినము, మా పిల్లలు కూడా తినడానికి లైక్ చేయరు. అంటే మేము తింటే కదా, మేము తిని తెచ్చుకుంటే కదా పిల్లలు తింటారు, మేము తినాం కాబట్టి పిల్లలు కూడా అవి ఇష్టపడరు అనమాట. ఎక్కడ పోయిన దోశ మన సైడ్ ఉన్న టిఫిన్సే చూస్తారనమాట. కోన్లో పెట్టిస్తే 100 రూపీస్ అన్నాడు, కప్పులో పెట్టిస్తే 8 రూపీస్ అన్నాడు. తింటామంటున్నాం కదా అని చెప్పేసి తను కోన్లోనే తీసుకున్నాడు. ఐస్ క్రీమ్ అతను ఉండే మీరు గేమ్ ఆడతారని అడిగాడు. అంటే మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం కదా, తను ఆడే గేమ్ కూడా ఇంట్లోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి. కానీ ఫస్ట్ టైం కదా వీడియో తీయడం, అంటే షార్ట్ వీడియోస్కి ఎలా వీడియో తీస్తామో అలా వీడియో తీసానండి. ఆ వీడియో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఏంటండి ప్రతి దానికి ఫస్ట్ టైం అని అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. నిజంగానేనండి, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడనో మారుమూలన ఉన్న గ్రామం నుంచి వచ్చాం కదా, ఇవన్నీ కొత్తగా చూస్తున్నాం అనమాట. అలా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం అని చెప్తున్నాను. అంతేనండి, ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.